మొదటి అరెస్టులు మొదలైనాయి. అది కూడా నేను ఇందాక అన్నట్టు పిల్ల స్కామ్ మాత్రమే. సో దీన్ని మీరు ఎలా ఎస్కలేట్ చేస్తారు డిబేట్లో? అప్పుడు సార్ మీకు అట్లాగే మీతో పాటు ఇద్దరు మిత్రులిద్దరికి కూడా అంటే ఇది స్టార్ట్ చేసే దానికంటే ముందు ఒక చిన్న మాట ఏమిటంటే, దక్షిణ భారతదేశం గర్వించదగ్గటువంటి దర్శకుడు, నటుడు, కవి, కథా రచయిత, మాటల రచయిత అయినటువంటి భారతీరాజు గారు చనిపోవటం అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే తెలుగు తమిళ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించి. సో ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆయన మా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మీరు అన్నది పిల్ల స్కామ్. ఇది దీనికంటే పిల్ల స్కామ్ ఒకటి ఉంది. అదేంటంటే బాటల్స్ ఇది రవాణా. నేను గతంలో కూడా చెప్పాను సార్, చెన్నై, ఒరిస్సాలో కూడా దీని లీడ్స్ ఉన్నాయి. చెన్నైలో కూడా దాడులు జరుగుతాయి, అట్లాగే ఒరిస్సాలో కూడా దాడులు జరుగుతాయని కూడా చెప్పాను. ఈ రవాణాకు సంబంధించి చెన్నైలో దాడులు జరిగాయి. ఇప్పుడు ఇంకా డౌన్ వీళ్ళని తీసుకోపోయి విచారిస్తే మూతలు, తర్వాత బాటల్స్ సంబంధించి ఒరిస్సా అండ్ మళ్ళీ తిరిగి చెన్నై అండ్ ఆంధ్ర, ఈ మూడు రాష్ట్రాల్లో మళ్ళీ ఇంకో రెండో దఫా లేబిల్స్, స్టిక్కర్లు, చుట్టూ కార్టన్లు అవి లేవా? బాటలు అంటే అన్ని బాటలు అంటే అవి కూడా ఇప్పుడు కాదేది దోపిడీకి అనర్హం అని ఆ లేబిల్స్, ప్రింటింగ్ ఆడి దగ్గర కూడా తీసుకునే రకాలు ఇవి. దీనికంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉండదు. మీరు అన్నట్టు పేపర్, లేబుల్తో కాటి నుంచి బట్టల వరకు మొత్తం అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈడీ రైడ్స్ అవే జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే సిబిఐ కేసు అన్నది స్ట్రైట్ ఇన్వెస్టిగేషన్ ఉంటది. లైక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా చాలా టెక్నికల్ గా, టెక్నాలజీ రకరకాలుగా చాలా అప్గ్రేడెడ్ గా చేస్తారు. సిబిఐకి పరిమితులు కేవలం భారతదేశం లోపల మాత్రమే. బట్ ఎన్ఐఏ అండ్ ఈడీకి మాత్రం అపరిమితమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేయగలిగి నేరస్తులు పట్టుకురాగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ముఖ్యంగా ఇది ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్ గా మద్యం ముడుపుల కేసులో అరెస్ట్ చేయబడినటువంటి నేరస్తుల యొక్క డేటాను ఆల్రెడీ ట్రాక్ చేసిన తర్వాత, అంటే సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత, ప్రైమా ఫేసి చూసుకున్న తర్వాత వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. క్వైట్ ఆపోజిట్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఈడీకి అండ్ సిబిఐకి. వీళ్ళు స్ట్రైట్ గా వెళ్తే వాళ్ళు రివర్స్ లో వస్తుంటారు ఈడీ. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ఈడీ ఇన్వెస్టిగేషన్. చాలా మందికి ఈడీ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుందో తెలియదు. సిబిఐ అండ్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ స్ట్రైట్ గా చేస్తారు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడుతుంటారు, మూలాలు వెతుకుతారు. వీళ్ళ మూలం నుంచి మొదటికి వస్తారు, వెనక నుంచి ముందుకు వస్తారు. అందువల్లే కన్విక్షన్ రేట్ ఈడీలో చాలా ఎక్కువ పర్సెంటేజ్, 98% ఉంటుంది కన్విక్షన్ రేట్. చాలా కేసులో వీళ్ళకి బెయిల్కు సంవత్సరాల తరబడి రాదు. ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మాజీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సిబిఐ కేసులోనే బెయిల్ వచ్చింది మనం చూసాం, కానీ ఈడీ కేసులో బెయిల్ అంత ఈజీగా వస్తుందని చెప్పి మనం అనుకోవట్లే. మీరు ఇంట్రోలో మాట చెప్పారు, తీహారా ఇంకోట అన్నది. కేసు గ్రీవియన్స్ ను బట్టి అవసరమైతే వాళ్లకు కావాల్సిన చోట నేరస్తులను పెట్టే అధికారము ఆ జైలుకు పంపించే అధికారం ఒక ఈడీకే ఉంది, నాట్ ఈవెన్ సిబిఐ. సిబిఐ అయినా పర్మిషన్ తో పెట్టాలా, రకరకాల కారణాలు చూపించి. ఈడీకి ఆ అవసరం కూడా లేదు. ఇట్ ఇస్ అన్లిమిటెడ్ పవర్స్. ఎన్ఐఏ తర్వాత అంత పవర్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ కేసులో ఈ రోజు మొట్టమొదటిసారిగా అరెస్ట్ జరిగింది అంటే ఇది ఇక్కడతో ఆగుతుందనో లేకపోతే ఇంకోటి జరుగుతుందో నేనేం అనుకోవట్లేదు. వాళ్ళు రివర్స్ లో ఎప్పుడైతే వచ్చి ఉంటారో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ చేతికి పట్టుకొని వాళ్ళు ఆల్రెడీ కోర్టులో చేసి ఉంటారు, కోర్టులో వారెంట్ తీసుకొని ఉంటారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా పరిపాలన చేద్దాం అనుకున్నారు, కానీ టెండర్లు రివర్స్ అవుతాయని అనుకున్నారు. బహుశా మీరు అన్నది కరెక్టే, బహుశా. సో ఇక్కడ ఈ రోజు వీళ్ళిద్దరిని ఎవరైతే వాసుదేవ్ రెడ్డి ఎవరు ఉన్నారో ఆయన గాని, లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన ఇద్దరు అరెస్ట్ చేశారు, రాజకేశ్ రెడ్డి. వీళ్ళిద్దరే మెయిన్ అని చెప్పేసి అందులో అంటే పాత్రదారులు. దీనికి స్కెచ్ స్కీము వేసిందంతా వీళ్ళే, ఎట్లా టర్న్ చేయాల్సింది, ఎట్లా చేయొచ్చో చెప్పింది వీళ్ళే. దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి మీటింగ్లు పెట్టుకొని పర్సంటేజ్లు పంచుకున్నారు. దానికి వీళ్ళు ఆ ప్లాన్ కు వీళ్ళు కొద్దిగా పాలిషింగ్ చేశారు.
పాలిషింగ్ చేసి ఇంకా దాన్ని కొద్దిగా మోడరేట్ గా స్కీమ్ లాగా చేసేసి పంచుకున్నారు. సో వీళ్ళిద్దరు అరెస్ట్ అయిన తర్వాత ఇందాక రామకృష్ణ గారి కళ నెరవేరుతుంది 100%. ఆయన కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటా. అట్లాగే చాలా మంది తలుపులు తడతారు, ఇన్వెస్టిగేషన్ పోతారు. వీళ్ళ జీవితాలు మొత్తం, ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి జీవితాలు మొత్తం, నిజం చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఈ బ్యాచ్ ఏదైతే వచ్చిందో, రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత